హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వ్లాగ్స్లో చూశారు కదా, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దక్కకి ఒడి బియ్యం పోయడము, పెద్దమ్మ కాశీ నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే ఓపెన్ చేసి అన్నీ చూపించాము. వదిన మరదళ్ళం కలిసి ఎంత ఎంజాయ్ చేసామో చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో అయితే నిత్య శారీ ఫంక్షన్ అండి. ఈ శారీ ఫంక్షన్ ఎక్కడ చేస్తున్నాము, ఎప్పుడు వచ్చాము అనేది ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే చెప్తాను. నా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మేమైతే ఆ రోజు వడి బియ్యం పోసేసి అన్ని ఐటమ్స్ అన్నీ ఓపెన్ చేసేసి అయిపోయాక నైట్ 2 o'clock అయితే వచ్చాము. ఇది చాలా లాంగ్ అండి. గండి మైసమ్మ టెంపుల్ తెలుసు కదా, శ్రీశైలం వెళ్ళే రూట్లో అయితే గండి మైసమ్మ టెంపుల్ అయితే ఉంటుందండి. అక్కడికి వచ్చాము. అక్కడ గుడి పక్కన రీసార్ట్ అయితే తీసుకున్నాము. ఈ రీసార్ట్కి మేము నైట్ అయితే వచ్చాము. నైట్ అంతా స్టే చేసేసి పడుకొని మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేసాము. ఇంకా పిల్లలు అయితే స్విమ్మింగ్ పూల్ చూసేసి ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది కదా, అప్పుడు దిగలేరు అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది, అయినా ఎండ్ వచ్చేసింది ఆ టైంలో. ఇంకా అందరైతే స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. ఈ టెంపుల్ దగ్గరే రీసార్ట్ ఎందుకు తీసుకున్నాము అంటే, అన్నయ్య ఎప్పుడు ప్రతిసారి ఈ గండి మైసమ్మ టెంపుల్ దగ్గరే బండి పూజలు అయితే చేయిస్తూ ఉంటాడు. అన్నయ్యకి వచ్చేసి ట్రాలీ ఆటో, కారు, 2 వీలర్స్ వెహికల్స్ ఉన్నాయి. ఇంకా ఆ వెహికల్స్కి కూడా పూజ చేయిస్తాడని చెప్పేసి ప్రతిసారి వస్తూ ఉంటాము. ఈసారి ఇంకా నిత్య ఫంక్షన్ కూడా ఇక్కడే శారీ ఫంక్షన్ పెట్టుకున్నారు. మార్నింగ్ ఏమో బండి పూజలు అయితే జరిపించారు. ఆఫ్టర్నూన్ టైంలో శారీ ఫంక్షన్ అయితే జరిగింది. మేము ముందు లేవగానే పిల్లల్ని అయితే ఇంకా రెడీ చేయాలి కదా, 11:30కి ఫంక్షన్ అంటే మేము ముందే రెడీ చేయాలి కాబట్టి నేను మా మరదలు ఇద్దరం కలిసి పిల్లల్ని అందరినీ తీసుకెళ్తూ ఉన్నాము. ఇది రీల్ కోసం అయితే చేశాను. ఆల్రెడీ ఈ రీల్ షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. మధుకు ఒక హ్యాండ్ మిగిలిపోయింది, ఆ మెహందీ పెట్టేసి పిల్లల్ని 8 o'clock అలా లోపలికైతే తీసుకెళ్ళాము. ఇంకా అంతా రెడీ అయిపోయాక బయటికి తీసుకొద్దాము అని అంటే అసలు టైం అయితే లేదండి. వీళ్ళు ఆల్మోస్ట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇలా రీల్ తీయాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, బండి పూజ చేసి అంతా చేసరికి 2 o'clock అయిపోయింది అనమాట. 2 o'clock తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత శారీ మేకింగ్ రీల్ అయితే తీశాను. ఇప్పుడు నిత్య ఎంట్రీ సాంగ్ అనమాట. ఎంట్రీ సాంగ్కి కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను సాంగ్స్ అయితే తీసేసాను. ఇంకా కొంచెం వీడియో అయితే పెట్టానండి. లాస్ట్లో మేము కూడా డ్యాన్స్ వేసాము, వాటికి కూడా కాపీరైట్ వస్తుందని చెప్పేసి ఆ సాంగ్స్ కూడా తీసేసి మ్యూజిక్ అయితే అప్లోడ్ చేశాను నేను. మా అన్నయ్యకి 4 కూతుర్లు అనమాట. చిన్న ఆమెకి ఇప్పుడు శారీ ఫంక్షన్, మా పెద్దమ్మ, మా అన్నయ్య, వదిన. ఇంకా మా డాడీ వచ్చేసి పైకి వచ్చి ఫోటో దిగమని చెప్తే నాకు నా 6 మంది మనమరాలు రావాలి, 6 మంది మనమరాలు రావాలని చెప్పేసి పైకి అందరినీ తీసుకొచ్చి తన పాకెట్ల నుంచి అందరికీ 500 రూపీస్ అయితే మా డాడీ అయితే అందరికి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ పెద్ద బొమ్మ ఫ్యామిలీ మనమరాళ్ళు కదా, వాళ్ళందరికీ అయితే డాడీ 500 నోట్ అయితే ఇచ్చారు. ఇంకా 2 మనమళ్ళు వాళ్ళకైతే 500 అయితే ఇవ్వలేదు, ఈ మనమరాళ్ళకి మాత్రం ఇచ్చేసి వాళ్ళతో అయితే ఫ్యామిలీ ఫోటో అయితే దిగారు. మమ్మీ, పెద్దమ్మ, డాడీ, మేము వచ్చేసి అక్క చెల్లెలము. ఇంకా వీడియోస్ అయితే తీయలేదు, మామూలుగా ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. వీళ్ళిద్దరే అన్నలు, వీళ్ళ 6 మందికి బాడీ గార్డ్స్ అనమాట, 2 బాడీ గార్డ్స్. వాళ్ళకి 6 మంది అక్క చెల్లెలు అనమాట వాళ్ళిద్దరికి. మేము అక్క చెల్లెలము 5 మంది. మా వదిన, పెద్దొదిన, మా మరదలు 3, ఈయన పెద్దతను, పెద్దల్లుడు, చిన్నల్లుడు, 2 అల్లుళ్ళు అనమాట, 6 మంది కోడళ్ళు. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ, మా వదిన, మా మరదలు, నేను, అక్క. ఇది వచ్చేసి మా ఫుల్ పెద్ద బొమ్మ ఫ్యామిలీ అనమాట. పెద్దమ్మలు, అక్క పిల్లలు, పిల్లల పిల్లలు అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఇక్కడ వచ్చేసి శిల్పక్క, తెలుసు కదండి మీకు, శిల్పక్క అన్న వ్లాగ్స్. ఆ అక్క తను మాకు పిన్ని కూతురు అవుతుంది. నేను, మా అక్క, ఆరెంజ్ కలర్ మా పెద్దక్క, ఎల్లో కలర్ మా చిన్నక్క అనమాట. ముందుంది మా పెద్దమ్మ, ఆ వెనక ఉంది మా మమ్మీ వాళ్ళ అక్క, వెనక మా మమ్మీ అనమాట. వడి బియ్యం పోసిన తర్వాత మా అందరికీ పెద్దమ్మ బట్టలు పెట్టింది కదా, ఇవే శారీస్ అండి, అందరికీ సేమ్ అనమాట. ఎప్పుడు అయినా సరే మేము అందరం సేమ్ వేసుకుంటాము, అందుకే ఈ వీడియో అయితే తీసుకున్నాము.
ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. మీరు కూడా లాస్ట్ వరకు చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి.